హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇంక ఇవాళైతే నేను ఎప్పటి నుంచో అంటే దాదాపు 7-8 మంత్స్ నుంచి దాచిన అమౌంట్ అయితే ఈరోజు బ్రేక్ చేస్తున్నాను అనమాట. చాలా బాధగా ఉంది. అంటే ఏంటంటే మనం ఒక్కొక్క రూపాయి అట్లా దాచిన అమౌంట్ కాబట్టి బ్రేక్ చేస్తుంటే కొంచెం బాధగా ఉంది. బట్ కొంచెం ఇయర్ రింగ్స్ అలా తీసుకుంటాం అనేసి ఇంకా తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మా వారి అంటే మా ఆడపడుచు కూతురిది మ్యారేజ్ అనమాట. సో తన కోసం ఇంకా మేనమామగా మా వారు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా బయట ఎందుకు ఇంకా అప్పు చేయడం అనేసి ఇంట్లోనే ఉండినైతే ఇట్లా బ్రేక్ చేస్తున్నాను. సో దానికోసమైతే నేను పగలగొట్టేసాను అనమాట. లేకపోతే ఇంకా ఒక 1 ఇయర్ అలానే దాచేదాన్ని. ఇప్పుడు దీంట్లో ఎంత ఉందనేది కౌంట్ చేస్తున్నాడు మా వారైతే. సో దీంట్లో నాకు తెలిసి మాత్రం మ్యాక్సిమం 70 అనుకున్నాను, కాకపోతే 57 ఉందనమాట. 57,000 ఉంది. నేను ఇంక అట్లనే పాపకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా చెప్పాను కదా మా ఆడపడుచు కూతురికి మ్యారేజ్ అనేసి తనకైతే ఒక 3 గ్రాములకి అయ్యేంత అమౌంట్ అయితే ఇచ్చాము. వాళ్ళు ఎక్స్ట్రా 1 గ్రామ్కి వేసుకొని చైన్ అయితే తీసుకున్నారనమాట పాపకు డైలీ వేర్కి. ఇదైతే నేను పాపకు తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. టోటల్ 2 గ్రాములు ఉన్నాయి. ఇవి 2 గ్రాముల 480 మిల్లీలు ఉన్నాయి. సో 21,000 అయితే పడిందనమాట నాకైతే. ఇది 916. నేనైతే మామూలు మాకు దగ్గరలో ఉన్న షాప్లో తీసుకున్నాను. వాళ్ళకి అమౌంట్ ఇచ్చింటే వాళ్ళు వెళ్ళి లలిత జ్యువెలర్లో అయితే తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి 4 గ్రాములు ఉంది. మొత్తం 36,000 పడిందనమాట వాళ్ళకైతే. మేము 3 గ్రాములకైతే ఇచ్చాము. వాళ్ళు 1 గ్రామ్ ఎక్స్ట్రా వేసుకొని తీసుకొచ్చారనమాట. సో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. చైన్ అయితే ఇంకా తనకి మ్యారేజ్ ఉందనమాట నెక్స్ట్ ఫిబ్రవరి మంత్. సో అలానేసి చైన్ తీసిచ్చాము. ఓకే గాయస్, ఇదనమాట హుండీ పగలగొట్టినందుకు ఇవైతే తీసుకున్నాము. సో ఇంక ఇప్పుడు ఇయర్ జనవరి నుంచి మళ్ళీ వేరే హుండీ అయితే పెట్టి అమౌంట్ అయితే ఇలా సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా ఉన్నది అయితే కామెంట్ చేయండి. ఇంకా మేనమామగా ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలి కదా, అలా అనేసి తీసుకున్నాము. ఓకే గైస్, నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.